హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు. ఈరోజు మన కిచెన్లో కాకరకాయ వేపుడైతే ప్రిపేర్ చేశానండి. రెగ్యులర్గా అందరూ చిన్న చిన్న ముక్కలుగా అండ్ రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టేసుకొని చేసేసుకుంటారు. అలా కాకుండా చిట్టి చిట్టి కాకరకాయలు తీసేసుకొని ఇలా కాయగా ఫ్రై చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, నేను ఒక ½ కేజీ వరకు చిట్టి కాకరకాయలను తీసేసుకొని వీటిని 1-2 సార్లు శుభ్రంగా బాగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నైఫ్ తోటి ఇలాగా మనము సన్న సన్న ముక్కలుగా గుత్తి వంకాయ అయితే ఎలాగా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకోవాలి. అండ్ తొడమలు కూడా అలానే ఉంచేసేయాలి. సో ఇలాగే మొత్తం కాకరకాయలన్నిటినీ కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, షేప్ అయితే ఇలా వచ్చేసాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాయలుగా ఫ్రై చేసేసుకోవడం వల్ల మనము ఈజీగా తినేయచ్చు. అండ్ నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అస్సలు చేదు ఉండదు. ఇది ఇలా కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి, ఒక్కొక్కటి కాయలన్నిటినీ అందులో ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మొత్తము ఫ్రై అయిపోయడం వల్ల. చూడండి, బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా, గరిటతోటి అటు ఇటు బాగా కలిపేసుకుంటూ మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా త్వరగా అయిపోతుంది. అండ్ అస్సలు చేదు ఉండకుండా కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఈజీగా తినేస్తారు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే అన్నీ ఫ్రై చేసేసి పెట్టేసుకోవాలి. ఇందులో కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఒక మిక్సీ జార తీసేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు అండ్ కొంచెం కారం వేసేసుకొని లైట్గా గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కళ్ళుప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక ఎల్లిపాయ మొత్తం మనం తీసేసుకొని ఇలా వేసుకొని మనము కొబ్బరి కారం అయితే బాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెమైనా వేసేసుకోవచ్చు. కొబ్బరి తక్కువ వేసేసుకొని కారం ఎక్కువ వేసేసుకోండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం క్వాంటిటీ అనేది మీ నచ్చినట్టుగా వేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వేసేసుకున్నాక పోపు గింజలు అండ్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకొని వేసుకొని అండ్ కరివేపాకు ఎండుమిరపకాయ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో లాస్ట్లో కొంచెం పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలాగే ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై అయిపోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనము కారం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఈ కారంని దాంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. అస్సలు చేదు ఉండదు. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. వేడి అన్నంలోకి ఈ కాకరకాయ ఫ్రై అనేది అద్దిరిపోతుంది. ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళున్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.